సువార్త ప్రకటించని ఎడల నాకు సుఖభోగములందు ప్రవర్తించున్నది. దాని కింద వాక్యం, వారు నిందారహితులై ఉండునట్లు, వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించుము. ఇలాగూ ఆజ్ఞాపించుము. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు తదుపరి ఆ పై వాక్యాలను, ఆ కింద వాక్యాలను తర్వాత మీరు చదువుకోండి. ఈ వాక్యములో ప్రభు మనతో మాట్లాడే గొప్ప విషయం ఏమిటంటే, మనము ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు, మనం ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు అని మనము గమనించి చూసినట్లయితే, మనము నిందారహితులుగా ఉండాలి. ఎలా ఉండాలి తల్లి? నిందారహితులుగా ఉండాలి. ఎందుకనంటే, మన శత్రువు డ్యూటీ ఏమిటంటే, మన మీద నింద వేసే పనిలోనే ఉంటాడు. ఎవరు? మన శత్రువు. గడిచిన దినాలలో మనము పదే పదే దైవజనుడు, భక్తుడు, గొప్ప వ్యక్తి అయిన మోషే గురించి ధ్యానం చేసుకున్నాం. ఆ మోషే గారు చాలా గొప్ప జీవితాన్ని జీవించాడు. చాలా గొప్ప వ్యక్తిగా మరి నేటి దినాన బైబిల్లో ఆయన గురించి చరిత్ర ఉంది. ఈ అపవాది, ఈ దుష్టుడు చేసిన పని ఏమిటంటే, మోషే గారి మీద కూడా నింద మోపేశాడు. ఎవరి మీద? ఆ వాక్యాన్ని మీరు చదువుతారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. యోధా పత్రిక 9వ వాక్యం. అయితే 1వ అధ్యాయము 9వ వాక్యం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక. ఇక్కడ అపవాది మిఖాయేలు దూత. అపవాది మిఖాయేలు దూత. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మోషే అనే భక్తుడు తన దినములు చాలించిన తరువాత ఆ వ్యక్తి ప్రభువునందు నిద్రించాడు, చనిపోయాడు. దేవునికి స్తోత్రం. చనిపోయినప్పుడు మిఖాయేలు దూత వచ్చి
ఈ మోషే గారిని తీసుకుని వెళ్ళిపోతావు. ఏం చేస్తున్నాము? మోషే గారిని తీసుకుని వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. ఈ మోషే గారిని ఎత్తుకుని వెళ్ళిపోతాం. ఏం చేస్తున్నామా? ఎత్తుకునే వెళ్ళిపోతాం. ఇప్పుడు మిఖాయేలు వచ్చి కాలు పట్టుకో, కాలు పట్టుకో, లాగు. ఏయ్ నా భక్తుడు. మిఖాయేలు దూత ఏమంటుంది? ఏయ్ నా భక్తురాలు. ఎవరు? నా భక్తురాలు 3 వారాలకు ఒకసారైనా వస్తుండేది. నా భక్తురాలు భోజనం టయానికైనా వస్తుండేది. నా భక్తురాలు ఏదో ఒక జాముకు వస్తుండేదంటే, లేదు ఇదిగో ఈ మనిషికి నాకు సంబంధం ఉందని పట్టుకో. ఏ సంబంధం ఉంది? మీ ఇద్దరికి ఏం సంబంధం? దేవునికి స్తోత్ర. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు మోషేని తోటి ప్రజలు బాగా ఇసికించారు. ఏం చేశారమ్మా? బాగా ఇసికించేశారు. ప్రాణం ఇసికిపోయింది. ఏమైపోయిందమ్మా? ప్రాణం ఇసికిపోయింది. ఇసికిపోయి ఒక మాట తోటి వారిని జారాడు. అప్పుడప్పుడు మీరు కోపం వస్తే మీ భర్తను నోరు జారుతుంటారే, అప్పుడప్పుడు మీ కోపం వచ్చినప్పుడు మీ భార్యను నోరు జారుతుంటారే, అప్పుడప్పుడు మీకు కోపం వచ్చినప్పుడు మీ పిల్లల్ని ఏం జారుతుంటారు? మీరు నోరు జారుతుంటారే. నోరు జారు వారులారా, దేవుని వాక్యము ఈ పూట మీతో మాట్లాడుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే నోరు జారేవాడని ఎక్కడా లేదు. ఇప్పుడు మనిషికి మాటకి ఏదైనా చేస్తుంటే ఆ పేరు పెట్టేస్తారు, కానీ ఎప్పుడో ఒక్కసారి మాత్రమే మోషే నోరు జారాడు. అది కూడా ప్రాణము విసిగిపోయిన పరిస్థితులలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణము ఇసిగిపోయిన పరిస్థితులలో. అన్న ప్రియ దేవుని బిడ్డ, ఈ పూట నువ్వు చేసే భక్తి చాలా గొప్పదమ్మా. నువ్వు చేసే ప్రార్థన చాలా గొప్పది. నీవున్న సహవాసము చాలా గొప్పదమ్మా. నీవున్న మందిరము చాలా గొప్పది. నీ దేవుడు చాలా గొప్పవాడమ్మా. కానీ నీ బ్రతుకులో నీవు నోరు జారితే నీ ప్రభువు నిన్ను రక్షించలేడు, నీ భక్తి నిన్ను రక్షించలేదు, నీ మందిరము నిన్ను రక్షించలేదు, నీ సేవకుడు నిన్ను రక్షించలేరు. అపవాది వచ్చి మోషేని పట్టుకొని లాగుతుంది. మిఖాయేలు దూత చెప్తుంది, మోషే ప్రజలను నడిపించాడు, మోషే ఐగుప్తుని విడిచి వచ్చేసాడు అని చెప్తుంది. లేదు, మోషేకి నాకు బంధం ఉంది. ఏముంది? అది మాటల బంధం. అది నోరు జారిన బంధం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము మొదటిగా చదివిన వాక్యం ఏంటంటే, మీరు ఎవరై ఉండాలంటే నిందారహితులై. అమ్మమ్మ ఏమై ఉండాలి? నిందారహితులై. నిందారహితులై మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అమ్మ షారోనా, ఎక్కడ కూర్చోమని చెప్పి నిన్ను? ఏంటి అమూల్యని మంత్రం వేస్తుంది? అమూల్యని వదిలిపెట్టలను. ఇక్కడ తీసుకురా.
యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరముకు చేరగనే వెళ్ళేదా. అనుకువలే సాగేదా, అనుకువలే సాగేదా, నే సాగేదా యేసునిలో, నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునిలో, నా జీవిత కాలమంతా. హల్లెలూయా. అమ్మ, ప్రార్థన అయ్యే వరకు మీరెవరు కదలొద్దే. అమ్మ, సాతాను మిమ్మల్ని గిల్లుతూ ఉంటుంది, బయటికి రమ్మని. ఏం చేస్తుంది అమ్మ? గిల్లుతూ ఉంటుంది. సైతానుగా, సిగ్గులేనోడా, నువ్వు సిగ్గులేనోడు, కానీ నాకు సిగ్గుంది, నేను లేగను ఇక్కడి నుంచి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ వెంటనే వచ్చి కూర్చుంది, కానీ ఇదిగో నీకు దాహం అవుతుంది, నోరెండిపోతుంది. ఈ ప్రార్థన ఎప్పుడు దాకా అవదో? ఎప్పుడు దాకా అవదో? ఇది సాయంత్రం దాకా అవదో. నీ నాలుగు ఎండిపోద్ది, లేగు, దాహం అయిపోయి చచ్చిపోతావు నువ్వు, లేగు అని సాతాను గాడు పిలుస్తూ ఉంటాడు, గుర్తు చేస్తుంటాడు. కడుపు ఉబ్బిపోతుంది, మళ్ళీ దాహం అయిపోతుంది అంటాడు. ఒక పక్క నుంచి ఏం చెప్తాడు? నీళ్ళు తాగాలంటాడు. ఇంకో పక్కన కడుపు పోయింది, లేగు అంటాడు. సిగ్గులేనోడా, నేను లేగనని చెప్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తి చాలా గొప్పది, నీ ప్రార్థన చాలా గొప్పది, నీ యొక్క జీవితము చాలా గొప్పది. నువ్వు చాలా గొప్పగా బ్రతుకుతున్న వ్యక్తివి. ఆ గొప్పగా బ్రతుకుతున్న వ్యక్తి క్రీస్తునందు నిద్రించినప్పుడు దివి నుండి దేవదూతలు దిగుతారు. ఎందుకో ఇక్కడ మా భక్తురాలు జీవితాన్ని ముగించారు. ఆ యొక్క ఆత్మను, ఆ యొక్క వ్యక్తిని పరలోక రాజ్యములోనికి తీసుకెళ్ళి ప్రభుతో మేము ఉంచాలని దేవదూతలు వస్తారు. ఎవరు వస్తారమ్మా? దేవదూతలు వస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వస్తారు? ఆ వ్యక్తికి సంబంధం ఉన్నవారు వస్తారు, ఆ వ్యక్తితో బాంధవ్యం ఉన్నవాళ్ళు వస్తారు, ఆ వ్యక్తితో సహవాసం ఉన్నవాళ్ళు వస్తారు, ఆ వ్యక్తితో బాంధవ్యము, బంధువులు, ఆ రక్త సంబంధాలు, అనుబంధాలు ఉన్నవారు వస్తారు. మరి బ్రతికి ఉండగా సాతానుకి నీకు సంబంధము తెగిపోతేనే మంచిది. లేదు, ఏ కోణములోనైనా సంబంధం పెట్టుకుంటే, అనుబంధాన్ని పెట్టుకుంటే, ఆ సంబంధము నీవు కొనసాగిస్తూ ఉంటే ఆ రోజు వచ్చి నీ పీక పట్టుకుంటాడు, లేకపోతే నీ కాలరు పట్టుకుంటాడు, లేకపోతే నీ జుట్టు పట్టుకుని లాగుతా ఉంటాడు. మికాయేలు దూత అంటారు, లేదు జీవన పాస్టర్ గారు చెప్పాడు, బాప్టిజం ఇచ్చాడంటే అందుకే మేము వచ్చామా. సంఘానికి కూడా వస్తుండేదట, సంఘానికి కూడా వస్తుండేవాడు, అందుకే మేము వచ్చి తీసుకెళ్తున్నాం అని మికాయేలు దూత చెప్తే, అప్పుడు సాతానుగాడు రికార్డు తీస్తాడు. ఏం తీస్తాడమ్మా? ఏం చేస్తాడు? రికార్డు తీస్తాడు. అప్పుడు సిచి ఫొటోస్ విడుదల చేస్తాడు. ఏ ఫొటోస్ అయ్యి? ఇదిగో ఈ వ్యక్తికి నాకు ఉన్న సంబంధము, ఈ వ్యక్తికి నాకున్న అనుబంధము, ఈ వ్యక్తికి నాకున్న సంబంధము అని. అప్పుడు నీ ద్వారా మికాయేలు దూత తల ఉంచుకుని వెళ్ళిపోవాలి. ఏం చేయాలమ్మా? మరి దేవదూతలను, దేవుణ్ణి అవమానపరుస్తావా? సహవాసమును, సంఘాన్ని అవమానపరుస్తావా?
లేకపోతే లోక సంబంధమైనవి విడిచిపెట్టి ఆత్మీయులతో నీ జీవితాన్ని కొనసాగిస్తావో ఒక్కసారి నీ జీవితంలో ఆలోచించవలసిన అవసరము ఉంది. కొరింథీ పత్రిక 1 అధ్యాయము 14 అధ్యాయము 20 వాక్యాన్ని చదువుకుందాం. అమ్మ పేజీ నెంబరు 155 క్రొత్త నిబంధన. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. ఈ వాక్యము అపోస్తుడైన పౌలు గారు సంఘ బిడ్డలతో పంచుకుంటున్న మాటలు. ఇప్పుడు మీరు ఒక కోణములో చూస్తే పెద్దవారుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? పెద్దవారుగా ఉండాలి. చీటికి మాటికి అలగటం, చీటికి మాటికి చిన్న దానికి గొడవలు పడటం, ముఖం మాడి చేయటం, బాధపడిపోతాం, చేయటం, రచ్చ చేసుకోవటం, ఎవరు చేస్తారంటే చిన్న పిల్లలు చేస్తారు. ఎవరు చేస్తారమ్మా? చిన్న పిల్లలు చేస్తారు. ఇప్పుడు ఒక 2 పిల్లలు ఉన్నారు. ఆ తల్లి ఆ తండ్రి ఏదో తినేవి తెచ్చారు, కురుకురు లాంటివి తెచ్చారు. ఇందులో ఒకడు అప్పటికి ఏడ్చేస్తుంటారు. ఏమొచ్చింది తెగులు ఏడుస్తున్నావంటే, నాకు ముందు ఇవ్వలేదు, నాకు అక్కకి ఎక్కువ ఇచ్చావో, అక్కకి పెద్ద కాయ ఇచ్చావో. ఏమని ఏడుస్తుంటారు? అక్కకి ఏ కాయ ఇచ్చావో, పెద్ద కాయ ఇచ్చావో, అక్కకి మంచి కాయ ఇచ్చావో అని చీవిడి గారుచుకుంటా చీక్కుంటా ఏడిపో. అమ్మమ్మ ఊరుకమ్మా, తినమ్మా. అమ్మా ఇద్దరు నాకు బిడ్డలేనమ్మా, ఇద్దరు నా రక్తమేనమ్మా, ఇద్దరు నా పోలికేనమ్మా, ఇద్దరి మీద ఉన్న ప్రేమ ఒక్కటేనమ్మా. అక్క ఎక్కువ కాదమ్మా, నువ్వు తక్కువ కాదమ్మని ఆ తల్లి లేక ఆ తండ్రి ఎంత చెప్పినా ఆ చీవుడు ముక్కుది ఏడుపు మాంతం. ఏమాందో? ఏడుపు మాంతదా? అందుకే సంఘములో ఆ విధముగా కాక, చిన్న పిల్లల వలె కాక, కాస్త పెద్దవారిగా, కాస్త గౌరవముగా, కాస్త మర్యాదగా. ఎట్లమ్మా? మర్యాదగా పెద్దల వలె ఉండాలి. అమ్మమ్మ ఎలా ఉండాలి? పెద్దల వలె ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్దల వలె ఉండాలి. దుష్టత్వము విషయమై, పాపము విషయమై ఎలా ఉండాలంటే శిశువును పోలి ఉండాలి. ఆ శిశువు జన్మించినప్పుడు ఆ శిశువు కడుపులో, ఆ శిశువు హృదయములో కక్ష ఉంటుందమ్మా? ద్వేషము ఉంటుందా? పగ ఉంటుందా? ఇలాంటి ఏమీ ఉండవు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క పాలు ఇస్తే చక్కగా తాగేస్తుంది ఆ శిశువు. ఆడుకోవాలి అనుకుంటే ఆడుకుంటుంది, లేకపోతే నిద్రపోతుంది. దేవునికి స్తోత్రం. ఆకలి అయితే వెంటనే ఏడ్చేస్తుంది. అలా పాలు పడుతుంతో చక్కగా కేరింతలు కొడతారు. ఇంకా ఎవరినో నాశనం చేయాలని,
ఇంకెవరినో పాడు చేయాలని, ఇంకెవరి మీదో కక్ష, ఇంకెవరి మీదో ద్వేషమో, ఇంకెవరి మీదో మత్సరమో, అలాంటివి ఆ బిడ్డ కంటిలో, హృదయములో, తలంపులలో ఏమీ ఉండవు. దేవుని వాక్యము సంఘముతో చెప్తుంది, ఈ సంఘములో నువ్వు రావటము పోవటము కాదమ్మా, నువ్వు ఆయన రాకడకు సిద్ధపడాలి. ఆయన చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి నువ్వు త్వరగా నువ్వు సిద్ధపడాలి. అలా సిద్ధపడటం ఏంటంటే ప్రతి విషయములో ఒక పెద్ద వ్యక్తిగా, ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా జీవిస్తూ, ఆ దుష్టత్వం విషయములో, ఆ కోపం విషయములో, కక్ష విషయములో ఇప్పుడే జన్మించిన శిశువును పోలి నీ జీవితము కొనసాగినప్పుడు నీ జీవితములో నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. అమ్మమ్మ ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నీలో ఏం చూడాలంటే పసిబిడ్డ మనస్సును చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీలో పసిబిడ్డ మనస్సును చూడాలని ఆశపడుతున్నాడు. నీలో పెద్దరికాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. అందరూ కలిసి పాడదాం. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నిన్ను చూచువాడా నిత్యం కాచువాడా, వెనుకను ముందును కపి చుట్టూ నన్ను ఆవరించావు. హల్లెలూయా. ఆయన నీ వెనుక ఉన్నాడు, నీ ముందు కూడా ఉన్నాడు. నీ చుట్టూ ఆయన ఆవరించి నిన్ను చూస్తూ ఉన్నాడు. ఏంటి బాబు, ఆ మనిషిని వెనక ముందుండి చుట్టూ కమ్మి ఆవరించి చూస్తున్నావంటే దుష్టత్వం విషయములో ఆ బిడ్డ ఇప్పుడే పుట్టిన శిశువుగా నేను చూడాలని ఆశపడుతున్నాను. ఏం ఆశపడుతున్నాను? ఇప్పుడే పుట్టిన శిశువు యొక్క లక్షణాలు, గుణాలు, పోలికలు నేను చూడాలని ఆశపడుతున్నాను. ఆ పక్కన సాతాను గడి చేరి ఏమంటున్నాడు తెలుసా? యో, ఆ మనిషిలో ఎంత కక్ష ఉందో నీకు తెలుసా? ఆ మనిషిలో ఎంత కోపం ఉందో తెలుసా? ఆ మనిషి కళ్ళల్లో ఎంత కావరం ఉందో నీకు తెలుసా?
ఈ ఎవరు చెప్పే మాటలు? ఇవి చెప్పుడు మాటలు కాదంటారా? అమ్మా ఏ మాటలు కాదు? చెప్పుడు మాటలు కాదంటారా? నా ప్రియ దేవుని పెట్టలేరా? అవును, సాతాను పనే చెప్పుడు మాటలోడు, సాతాను పనే అబద్ధానికి జనకుడు. అయితే పెద్దలు ఇంకో మాట చెప్తుంటారు, నిప్పు లేకుండా ఏమి లేకుండా రాదమ్మా? నిప్పు లేకుండా అసలు పొగే రాదు. కాబట్టి మరి నీ జీవితంలో ఏదైనా అలాంటి లక్షణాలు, అలాంటి గుణాలు, అలాంటి సుగుణాలు నీ బ్రతుకులో, నీ జీవితంలో ఉంటే, ఆ నుప్పుకి పొగొస్తూ ఉంటే ఈ సాతానుగాడు ఏం చేస్తాడంటే, ఏసై ఇదిగో మంట ఉండేతుంది, తగలాడిపోతుంది చూడు, పొగొచ్చేస్తుంది చూడు అంటుంటాడు. అంటే నీ కోపాన్ని వాడు ఇంకా రెట్టింపు చేస్తుంటాడు, నీ కక్షను వాడు ఇంకా రెట్టింపు చేస్తుంటాడు, నీ కావరాన్ని వాడు ఇంకా రెట్టింపు చేస్తాడు. ఎందుకంటే క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిన్ను దోషిగా నిలబెట్టడమే వాడి కర్తవ్యం. దీన్ని నువ్వు తెలుసుకోక, దీన్ని నువ్వు గమనించక నీ జీవితంలో నువ్వు చెలరేగిపోతా ఉన్నా. లేదు ప్రియ దేవుని బిడ్డ, నా దేవుని వాక్యము ఈ పూట వివరముగా మాట్లాడుతూ ఉంది, సూటిగా మాట్లాడుతూ ఉంది. నీవు పసిబిడ్డను పోలిన స్వభావాలు కలిగి, అట్టి ఆలోచన కలిగి నీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ జీవితాన్ని నా దేవుడు ఆవరించి నీ మాట, నీ చూపు, నీ విధానమైన చూస్తున్నాడు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. హల్లెలూయా. నీ చేతులచే అనుదినము పట్టి నీవు నడిపించావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వెనక ముందు, ఇప్పుడు ఈ నలుగురు వాయిస్తూ ఉంటే ఈ నలుగురికి వెనక ముందు ఎవరున్నారమ్మా? యేసయ్య ఉన్నాడు, చూస్తా ఉన్నాడు, సంధ్యాన్ని చూస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీలను దేవుడు చూస్తూ ఉన్నాడు, పురుషుల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను సాయంత్రం అడుగుతాడు దేవుడు, ఓహో మీ చర్చిలో స్త్రీలేనా వాయించేది, పురుషులకు చేతరాదా అంటాడు దేవుడు. ఏమంటాడు అమ్మమ్మ? ఏమంటాడు? పురుషులకి చేతరాదా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను నాకు తెలియదు ప్రభు అంటాను. ఏమంటాను? ఏమని చెప్పాలి? నువ్వేం చెప్తావు? వాస్తవం నువ్వేం చెప్తావు? దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పుడు చెప్తాను, ప్రభువా వీళ్ళు ఏదో కనిపిస్తున్నారు కొట్టమని నా పోరుబళ్ళే కొడుతున్నారు. అసలు వాళ్ళని కనిపిస్తే కదా చెప్తానికి. వాళ్ళని కనిపించిన తర్వాత చెప్పడానికి ఆఖరి ప్రార్థనలో కళ్ళు మూసుకున్నప్పుడు వస్తారు, మళ్ళీ ప్రార్థనకు ముందు వెళ్ళిపోతారు. అసలు కనిపిస్తే చెప్తారు. ఇది వీళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి నా పోరుబళ్ళేకో భక్తితోనో, సంఘం పట్ల భారముతోనో, లేకపోతే ఆసక్తితోనో ఎట్లయితేనే కొడుతున్నారు. దేవుని స్తోత్రం. సంధ్య కొడుతున్నావా లేదా? దేవునికి స్తోత్రం. ఈ అలవాటు మీద ఇంటికి వెళ్ళి పిల్లలు కొట్టమోకే, లేదా అన్న కొట్టమన్నాడు కొడితే ఎట్టక
దేవునికి స్తోత్రం. ఈ అలవాటు మీద స్కూల్లోకి వెళ్ళి ఎవరిని కొట్టమోకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నన్ను నడిపించావు అయ్యా. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా. ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. హల్లెలూయా. మొన్న విజయవాడలో ఒక పాస్టర్ గారు అడిగాడు, అందరూ ఆడపిల్లలేని అసలు మగపిల్లలు లేరా మీకని అడిగాడు. ఏం పాస్టర్ గారు అలాగ అడిగావంటే, అదేలే ఇప్పుడు ఆడపిల్లలే కనపడతారు తెల్లబట్టలు వేసుకుని, అసలు మగపిల్లలు ఏం కనిపించరంటే నేను అలాగే మౌనంగా ఉన్నా. ఆయన ఏమన్నాడంటే మగపిల్లలు పుట్టేటట్టు ప్రార్థన చేస్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం. కాబట్టి కాస్త మగపిల్లలైన రోషం తెచ్చుకుని మేము ఉన్నాం, మేము పుట్టాం అంటూ కాస్త కనిపిస్తే బాగుంటుందని నా ఆశ. దేవునికి స్తోత్రం. మేమున్నాం. ఉన్నారా? ఉంటే ఒక్కసారి రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవునికి అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టత్వం విషయములో శిష్యులుగాను, బుద్ధి విషయములో అలాగే ప్రియ దేవుని బిడ్డలారా మీరు పెద్దవారై ఉండుడి. ఎలా ఉండాలమ్మా? పెద్దవారై ఉండుడి, పెద్దవారై ఉండుడి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 4వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి. భక్తి విషయములో, ఆత్మీయత విషయములో, ప్రార్థన విషయములో, పరిశుద్ధత విషయములో, ఆరాధన విషయములో, సహవాసములో మీరు స్థిరులైయుండుడి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలమ్మా? స్థిరులైయుండుడి. ఈ స్థిరత్వాన్ని గూర్చి మనము చెప్పాలంటే, ఒక ఇత్తనము ఒక భూమిలో నాటబడి ఒక మొక్క వస్తుంది. ఆ మొక్క అదే స్థలములో స్థిరపడితే, స్థిరముగా ఉంటే దాని వేరులు అలా లోతుకు వెళ్ళిపోతాయి. ఆ లోతుకు వెళ్ళినప్పుడు ఒక సంవత్సరము వర్షము రాకపోయినా, ఒక సంవత్సరము దానికి నీళ్లు లేకపోయినా, అది ఆ భూమిలో ఉన్న చెమ్మను తీసుకొని అది అలా ఫలిస్తూ ఉంటుంది. దాని మీదకి వరదలు వచ్చినా, దాని మీదకి తుఫానులు వచ్చినా, దాని మీదకి భీకర గాలులు వచ్చినా ఆ దానికి కదలికలు ఉండవు. ఎందుకని అంటే అది భూమిలో దాని వేరు స్థిరపరచబడింది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర నుంచి నువ్వు తిరిగి వెళ్తూ ఉన్నావు.
నా దేవుని వాక్యము ఈ పూట నీతో అంటున్న మాట, నీవు దేవునిలో స్థిరత్వాన్ని కలిగి ఉన్నావా? ప్రార్థనలో స్థిరత్వాన్ని కలిగి ఉన్నావా? పరిశుద్ధతలో నువ్వు స్థిరత్వాన్ని కలిగి ఉన్నావా? సహవాసములో నువ్వు స్థిరత్వాన్ని నీవు కలిగి ఉన్నావా? మోకరిస్తారు, ప్రార్థన చేయాలని మోకరిస్తారు. ఈ లోపల కుక్కరిసిన బయటకు వచ్చేస్తారు. ఏదో వీళ్ళు దాచిన డబ్బు బంగారం ఎత్తుకెళ్ళిపోయినట్లు కుక్క అడ్డం తిరిగి దొంగడు నిలబెట్టేస్తున్నట్టు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థనలో స్థిరపడితే నీ ఎదుట నిలుస్తాడు. ప్రభు ఎదుట నువ్వు నిలుస్తావు. నువ్వు చెప్పాలనుకున్నవన్నీ ప్రభువుతో చెప్తూనే ఉంటావు. దేవునికి స్తోత్రం. సాగర ఇట్లా నన్ను ఇప్పుడు ఈ వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఈ వ్యక్తితో నేను మాట్లాడటం ప్రారంభించాను. ఇతను చాలా గొప్ప వ్యక్తి, చాలా ముఖ్యమైన వ్యక్తి. ఈ వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉండగా మరొక వ్యక్తి వచ్చి నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తిని ఇక్కడ విడిచిపెట్టేసి, ఈ వ్యక్తిని ఇక్కడ వదిలిపెట్టేసి నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏంటి చెప్పు అంటేనా, లేకపోతే ఈ వ్యక్తితో మాట్లాడి ముగించే వరకు నేను బయటికి రాకుండా ఉంటానా? చెప్పాలి తల్లి. అమ్మా, ముఖ్యమైన వ్యక్తి. ఈ వ్యక్తి కంటే ఆ వ్యక్తి గొప్ప వ్యక్తి అయితే ఈ వ్యక్తిని విడిచిపెట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళొచ్చు. అయ్యా నీకు పని పాట లేదు కదా, కాసేపు కూర్చో ఇక్కడ, నాకు పని ఉంది చూసుకుని వస్తాను, నాకు నీకంటే ముఖ్యమైన వాళ్ళు వచ్చారు చెప్పబోయా అనొచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రశాంతమైన టైంలో, అనుకూలమైన టైంలో నువ్వు మోకరించి ప్రార్థన ప్రారంభించి ఆ ప్రార్థనలో నువ్వు స్థిరపడినట్లయితే, ఆ ప్రార్థన స్థిరముగా నా ప్రభు పాదాల దగ్గర చేరి నువ్వు ప్రారంభించి చెప్తుంటే, ఆయన ఇంటుంటే నీ కుటుంబ అవసరములన్నీ, నీ వ్యక్తిగత అవసరములన్నీ ఆయనకు తెలుస్తాయి. నీ ప్రార్థనలో ఒక స్థిరత్వము అనేది ఉంటుంది, నీ భక్తిలో ఒక స్థిరత్వం అనేది ఉంటుంది, నీ జీవితానికి సహవాసములో ఒక స్థిరత్వము అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు మరలా చెప్తున్నమాట, మరలా మరొకసారి చెప్తున్నమాట, ప్రభువు నందు స్థిరులై ఉండుడి, ప్రభువు నందు స్థిరులై ఉండుడి. మొదటిగా చెప్పారు, మీరు నిందారహితులుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నిందారహితులుగా ఉండాలి. నిందారహితులుగా ఉండాలి కదా. ప్రభువునందు మీరు స్థిరపడినప్పుడు మీరు నిందారహితులుగా మార్చబడతారు. ఇప్పుడు కొందరు ఆదివారం కూడా విడిచిపెట్టి ప్రయాణాలు పోతా ఉంటారు. పోయి వచ్చిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఎందుకు నిన్న ఆదివారం కనిపించలేదంటే వాళ్ళు ఓపెన్ అయిపోతారు. నిన్న మా బంధువుల దగ్గరికి వెళ్ళామండి అని చెప్తారు. అమ్మమ్మ మరి బంధువులు బాగున్నారా, వాళ్ళు బాగున్నారా, వాళ్ళ పిల్లలు బాగున్నారా, వారి వ్యవసాయ సేద్యాలు బాగున్నాయా, వారి వ్యాపారాలు బాగున్నాయా నేను అడిగినప్పుడు చెప్తూ వాళ్ళు మాట జారిపోతారు. వాళ్ళు మనల్ని పట్టించుకునేదట్టు లేరు. ఇప్పుడు ఏమంటారు ఆఖరికి? అమ్మా ఏమంటారు? వాళ్ళకి మనం ఇప్పుడు కనిపించట్లేదు పాస్టర్ గారు. అబ్బో వాళ్ళకి ఇంకా గొప్ప చుట్టాలు, గొప్ప సుట్టిరకాలు కలిసిపోయి వాళ్ళకే. ఒకప్పుడు అంటే మనం కానీ ఇప్పుడేం అసలు మనం పట్టించుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు ఇప్పుడు. అంటే వాళ్ళ దగ్గర తిన్నారు, వాళ్ళ దగ్గరికి ఇల్లు వచ్చారు, వాళ్ళ మీద ఏం పెట్టేశారు? చెప్తలే ఏం పెట్టేశారు? నింద పెట్టేశారు. యేసయ్య నీ మీద నింద పెట్టకుండా ఉండాలంటే యేసయ్య ఎదుట నువ్వు మోకరించినప్పుడు,
దేవునికి స్తోత్రం. ఇంకా ఆళ్ళు పిలిచారు, కుక్క వచ్చింది, పిల్లి వచ్చిందని లేచి చూస్తా మళ్ళీ తిరిగి వచ్చేవనుకో, యేసయ్య అంటాడు, ఆకాశమే పట్టనోడిని ఈ భూమి మీదకి వాళ్ళ ఇంటికి వెళ్తే వారు నన్ను పట్టించుకోలేదు, వారు నన్ను పట్టించుకోలేదు. మరి ఎవరిని పట్టించుకున్నారు నాయన అంటే, వాళ్ళకంతా సీరియళ్ళు, వారికంతా ఇంకేంటి ఆ పిచ్చులోనే ఉన్నారు. కానీ వాళ్ళు సహవాసములో స్థిరపడిన వారు కాదు, పరిశుద్ధతలో స్థిరపడిన వాళ్ళు కాదు, ప్రార్థనలో స్థిరపడిన వారు కాదు. దేవునికి స్తోత్రం. నీవు భక్తిలో స్థిరపడినప్పుడు, నీవు ప్రార్థనలో స్థిరపడినప్పుడు నా ప్రభువు సంతోషిస్తాడు. ఆ స్థిరత్వం అనేది నీ బ్రతుకులో లేకపోతే ప్రభువు బాధపడతాడు. సాతాను కూడా నీ మీద నింద మోపేస్తా చెప్తాడు, అయ్యో నువ్వు వెళ్ళినా నిన్ను పట్టించుకునేటట్టు వాళ్ళు లేరు, చూసుకో వాళ్ళ వ్యవహారాలు ఎట్టున్నాయో, వాళ్ళ ఆలోచనలు ఎట్టున్నాయో, వారి కోరికలు ఎట్టున్నాయో. దేవునికి స్తోత్రం. ఒక ఇంటికి మమ్మల్ని ప్రార్థన చేయటానికి పిలిచారు. అర్ధరాత్రి, అది కూడా వెళ్ళకపోతే బాగోదని తప్పనిసరిగా మళ్ళీ నింద పెట్టేస్తారుగా. ఆ నింద ఎందుకు పోవాలి, నింద లేకుండా బ్రతకాలి కదా అని, నిందారహితులుగా బ్రతకాలని ఆ రీతిని పోయి ప్రార్థన చేస్తాకి పోతే, మేము ప్రార్థన చేస్తుండగానే ఈ లోపల ఆ ఇంటి వాడు ఒకడు సకినానికి పోయాడు. ఎక్కడ పోయాడు? సకినానికి పోయి సకినవాడికి వచ్చేసాడు. సకినవాడికి వచ్చేసి, ఇక పోయింది ఏదని మీరు నన్ను అడగొద్దు. ఆ సకినానికి వెళ్ళి వచ్చినాడు. ఏం చెప్పాడంటే, నెల్లూరులో ఉందంట. అది ఎక్కడుందంట? ఎక్కడుంది అది? అది నెల్లూరులో ఉందట, అది రైల్వే స్టేషన్లో ఉందట అనేసరికి మమ్మల్ని పడికించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు, ప్రార్థన చేయమని అడిగేవాళ్ళు లేరు. అసలు మేము ప్రార్థన చేస్తే కళ్ళు మూసేవాళ్ళు లేరు. దేవుని స్తోత్రం. ఇక పాస్టరమ్మకి ఏమొచ్చింది అమ్మా? ఏమొచ్చిందమ్మా? చెప్తుంది తల్లి, మానవులం కదా, అది వచ్చి పక్కన నుంచి ఉంది. చెప్పే నేను, అమ్మా మనం ఏం పడకూడదు, కోప్పడకుండా ఎట్లుండమంటావు? ఈ జాముని వీళ్ళు పిలిచారు, వచ్చాం. ఆ ప్రార్థనే చేద్దామంటే కళ్ళు మూసే దిక్కుంది. ఇక్కడ ఏముంది అమ్మా? ఏముంది? కళ్ళు మూసే దిక్కుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు ప్రార్థనలో స్థిరపడదువుగాక. ఎక్కడ స్థిరపడాలమ్మా? కర్ణ పిశాచులతో స్థిరపడుట కాదు, ప్రార్థనలో నువ్వు స్థిరపడాలి. ప్రార్థనలో నువ్వు స్థిరపడాలి. ప్రార్థనలో నువ్వు స్థిరపడాలి. ఆ ప్రార్థనలో నువ్వు స్థిరపడినప్పుడు నీ జీవితంలో ఒక శ్రేయస్సుకరమైన ఆశీర్వాదాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించి ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీవు ఆయనకు అసలు ఇప్పటి నుంచి తెలుసంటే, నువ్వు పిండమునై ఉండగానే ఆయన నిన్ను చూశాడు. ఇప్పుడు ప్రజలైతే ఇప్పుడు చూస్తున్నారు నీ సోకు, ప్రజలైతే ఇప్పుడు చూస్తున్నారు నీవు టాలెంట్ అనుకుంటున్నావేమో. నువ్వు, నా ప్రభువు నిన్ను ఎప్పుడు చూశాడంటే పిండమునై ఉండగానే. దేవునికి స్తోత్రం. పిండమునై ఉండగా నీ కనులకు నే మరుగై ఉండలేదయ్యా. పిండమునై ఉండగా నీ కనులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివే ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివే
ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవునికి నీ బ్రతుకులో మరుగైనది ఏదియూ లేదు. కాబట్టి నీ హృదయములో పరిశుద్ధత స్థిరపరచబడాలి, నీవు పరిశుద్ధతలో స్థిరపరచబడాలి. నీవు నా ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చి నా ప్రభువు నందు నీవు స్థిరపరచబడినప్పుడు నా దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు, నీ వ్యక్తిగత ఆదాయాన్ని స్థిరపరుస్తాడు. నీ జీవితములు అన్నీ కూడా అప్పుడు నీవు స్థిరపడతావు. ఏమవుతావమ్మా? స్థిరపడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి విషయములో కూడా ఆయన యందు మనము స్థిరపరచబడుదుము గాక. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6 వాక్యాన్ని చదువుకుందాం. కూర్చోసాగరా, కూర్చోసాగరా. దేవునికి స్తోత్రం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో ఒక వ్యక్తి చేతి కింద నేను బ్రతకకూడదు, నేను స్వతంత్రునిగా బ్రతకాలని ప్రతి వ్యక్తి ఆశపడుతుంటాడు. మన రాజ్యాంగము కూడా నువ్వు ఏ చేతి కింద ఉండుట కరెక్ట్ కాదు, నీవు స్వతంత్రముగా జీవించాలని చెప్తుంది. దేవుడు కూడా నిన్ను స్వతంత్రునిగానే చేశాడు. కానీ ఈ మనిషి బలహీనత వలన, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, వయసు వరవడిని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, ఇంకా మరికొన్ని వాటిని బట్టి మనిషి కొన్ని చేతుల కింద కొట్టబడుతున్నాడు, కొన్ని చేతుల్లో నలిగిపోతున్నాడు. అది ఏ చేయి ఉండొచ్చు, మనిషి నలిగిపోతుంది. అయితే ఈ మనిషి, ప్రభువా ఈ చేతుల్లో నేనుంటే, ఈ చేతుల్లోనే నా బ్రతుకు ఉంటే కష్టమైపోద్ది, నా జీవితము నీ చేతిలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీ చేతిలోనికి వస్తే ఫలించగలను, నేను నీ చేతిలోనికి వస్తే నన్ను సరి అయిన పాత్రగా చేయగలిగిన కుమ్మరివి నీవే. నేను నీ చేతిలోనికి వస్తే సరి అయిన కిరీటాన్ని చేయగలిగిన కంసాలివి నీవే. నేను నీ చేతిలోనికి వస్తే నన్ను తెల్లగా ఉతకగలిగిన సాకలివాని సబ్బు వంటి వాడువు నీవే. దేవునికి స్తోత్రం. నీవే ఒక మనిషి చేతిలో ఉంటే నువ్వు నలిగిపోతావు, నువ్వు చితికిపోతావు, నువ్వు ఒక బానిసవైపోతావు, నీ బ్రతుకు ఆ విధముగా నలిగిపోతావు. నా దేవుని చేతిలోనికి నీ వస్తే, ఆమేన్. నా దేవుని చెయ్య దేనితో సమానమంటే కుమ్మరి వాని చేతితో సమానము. కుమ్మరివాడు కుండకు మట్టి నుంచి ఏ విధముగా కుండను చేస్తాడో ఆ విధముగా సరి అయిన పాత్రగా నా దేవుడు నిన్ను చేయగలడు. దేవునికి స్తోత్రం. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి,
నీకిష్టమైన పాత్రను చేయ. హల్లెలూయా. ఆయన నిన్ను ఒక మంచి పాత్రగా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకనంటే ఏంటి ప్రభు అంటే, ఈ మట్టి నా చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? మరి ఆయన చేతిలోనికి రావటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన చేతిలో ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే నిన్ను సరి అయిన పాత్రగా, ఒక ఘనమైన పాత్రగా నా ప్రభు చేసి, అది ఒట్టి పాత్ర అయి ఉండొచ్చు, దానిలో నా దేవుడు మహిమాత్మను పోస్తాడు. దేని పోస్తాడు? అప్పుడు ఆ పాత్ర ఒక ఘనమైన పాత్రగా మార్చబడుతుంది, ఒక ఘనమైన జీవితముగా మార్చబడుతుంది. నా దేవుని చేతిలోనికి వస్తే నువ్వు అణిచివేయబడవు, నువ్వు పిచ్చికి వేయబడవు, నువ్వు ఒత్తిడికి గురి కావు, నీ కష్టార్జితం పాడైపోదు, నీ కష్టార్జితం పరులు దోచుకోరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఘనమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే నా దేవుని చేతిలోనికి రావాలి. అక్కడ వాక్యం రాయబడి ఉంది, నా దేవుని చేతి క్రింద. దేవునికి స్తోత్రం. అది బలిష్టమైన చెయ్య. ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలమ్మా? దీన మనస్కులై ఉంటే ఆయన నిన్ను ఒక ఘనమైన పాత్రగా చేసి ఆ పాత్రలో మహిమాత్మను నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేతిలోనికి నువ్వు వచ్చినప్పుడు ఆ యొక్క కొలిమిలో నిన్ను బాగా కాలుస్తాడు. ఏం చేస్తాడమ్మా? కొలిమిలో బాగా. అందుకే మేము రామో, అందుకే మేము దూరంగా ఉంటామో. ఎక్కడుంటా? లేదు, నువ్వు కొలిములోనికి ఆయన చేతి కిందకు వచ్చి దీన మనస్కురాలువై, దీన మనస్సులు కలిగి నీవు ఉంటే ఆయన ఆ కొలిమిలో నిన్ను బాగా కాల్చి నిన్ను ఒక వస్తువుగా ఎలా చేస్తాడమ్మా? ఒక వస్తువుగా, ఒక ఘనమైన కిరీటముగా చేస్తే అప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడ కూర్చుంటావంటే రాజుగారి నెత్తి మీద కూర్చుంటావు. ఎక్కడ కూర్చుంటావమ్మా? ఇప్పుడు రాజు కిరీటం ఎక్కడ పెడతాడు? రాజ్యమంతటికి అధికారి అయినా పైన కూర్చుంటాడు, ఆ రాజుగారి తల మీద నువ్వు కూర్చుంటావు. ఏం కిరీటమా, ఏంటి వస్తువా, నీకెంత ఘనత అంటే అది చెప్తా ఉంది, నేను కంసాలి వాని కొలిమిలో కాల్చబడిన దానను. ఆ కంసాలి వాని కొలిమిలో నేను కాల్చబడ్డాను కనుక ఆయన చేతికి నా బ్రతుకును అప్పగించుకున్నాను కనుక ఈ రాజ్యములో ఈ ఆధిక్యత నాకు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. నేను తెలివైన దానును, నేను చలిగాగి వెళ్ళిపోతా కానీ కొలిమిలోనికి రాను. కొలిమి దగ్గరికి వస్తా, చలికాలం కాబట్టి ఏం చేస్తాను, కాస్త చేయి కాసుకుని వెళ్ళిపోతాను. అంటే దానికి ఘనత లేదు. కొలిములో కాల్చబడిన దానికి ఘనత వస్తుంది. అందుకే నా దేవుని వాక్యము ఈ పూట చెప్తుంది, ఆ యొక్క కొలిమిలో నువ్వు కాల్చబడినప్పుడు నీకు నీ స్థానం ఎక్కడంటే రాజుగారి యొక్క తల మీద. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము మన దేవుని చేతికి మనము అప్పగించుకోవాలి. ఎప్పుడైతే దేవుని చేతికి నువ్వు అప్పగించుకుంటావో నిన్ను ఆయన ఒక ఘనమైన వ్యక్తిగా చేస్తాడు. కొందరేమో దేవుడా నువ్వే నా మాటిను ఇంటని చెప్పిన ఆయనంటే, ముందు నన్ను ఆశీర్వదించో. ముందు ఏం కావాలి? నాకు డబ్బు కావాలి, లేకపోతే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. లేదు, నువ్వు నా దేవుని చేతికి అప్పగించుకుంటే నిన్ను ఎంత ఘనమైన వ్యక్తిగా చెయ్యాలో, నిన్ను ఎంత కాల్చాలో, నిన్ను ఎంత తొక్కి పిచ్చకాలో, సారి మీద ఎంత రౌండ్ నిన్ను చేయాలో, ఎంత స్పీడు సారి తిప్పాలో, ఎప్పుడు నిన్ను సారి మీద పెట్టాలో ఆయన తెలిసినవాడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో నిందారహితమైన వ్యక్తిగా ఆయన చేతికి అప్పగించుకో.
ప్రభువులో స్థిరపడు, ప్రభువులో బలపడు. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, దైవమా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకొన్నను అయ్యా నీ వెలిగి ఉన్నావు. నడచినను పడుకొన్నను అయ్యా నీ వెలిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. కనికర సంపన్నుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి. మీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకమందు తండ్రి యేసయ్య మేము నిందారహితులుగా ఉండడానికి మీరు కృప చూపమని కోరుచున్నాము తండ్రి. యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బుద్ధి విషయమై తండ్రి యేసయ్య పెద్దవారిగా ఉండే కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. దుష్టత్వము విషయమై పసిపిల్లలుగా తండ్రి శిశువులుగా మేము కొనసాగడానికి మీరు కృప చూపమని కోరుచున్నాం యేసయ్య తండ్రి. స్థిరత్వము కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రభువునందు స్థిరులై కొనసాగడానికి తండ్రి మీరు సహాయాన్ని అనుగ్రహించమని కోరుచున్నాం. అదే విధముగా తండ్రి ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. సమస్తమును మీ హస్తములకు అప్పగించుకొనుచున్నాం. మీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై గడవరకు కొనసాగడానికి కృప చూపమని కోరుచు, పాలు పొందిన ప్రతి బిడ్డను మీ హస్తములకు అప్పగించుకొనుచు యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. హల్లెలూయా. అలాగే అందరూ లేచి నిలబడి